హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. టుడే ఒక పెద్ద ఇష్యూగా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ గారు రిజైన్ చేయటం, ఆమె ఇండియా వచ్చిందని, ఇండియా నుంచి లండన్ వెళ్ళిందని చాలా న్యూస్ వస్తున్నాయి. అఫీషియల్గా అయితే ఇంతవరకు తెలియదు కానీ, బట్ ఇండియా వచ్చిందని, ఇండియా నుంచి లండన్ వెళ్ళిందని మనం న్యూస్ చూస్తూ ఉన్నాం. అయితే అసలు ఇంత గొడవ బంగ్లాదేశ్లో జరగడానికి ఆల్రెడీ ఒక 2 months నుంచి మనకి ప్రొటెక్ట్ జరుగుతుంది. అసలు ఆ ప్రొటెక్ట్ ఎందుకు జరుగుతుంది, మేడం గారు రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ ఇన్ డీటెయిల్డ్ గా 1971 బంగ్లాదేశ్ ఏర్పడడం కాడ నుంచి ఈస్ట్ బంగ్లాదేశ్ అంటే ఏంటి, పాకిస్తాన్ 2 భాగాలుగా ఉన్నది, బెంగాల్, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ ఉన్నది. మనకి ఇప్పటివరకు వెస్ట్ బెంగాల్ తెలుసు, ఈస్ట్ బెంగాల్ తెలియదు. ఈస్ట్ బెంగాల్ అంటే ఏంటి, అసలు ఈస్ట్ బెంగాల్ ఎక్కడ ఉంది, ఈస్ట్ బెంగాల్ నుంచి వెస్ట్ పాకిస్తాన్ ఎలా అయింది, వెస్ట్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఎలా అయింది, ఇలా ఇన్ డీటెయిల్డ్ హిస్టరీ దగ్గర నుంచి ఈ ప్రొటెస్ట్ గల కారణాల నుంచి నేటికి ఉన్న పరిస్థితి వరకు క్లియర్ డీటెయిల్స్ షార్ట్ గా ఇచ్చేస్తాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ అందరికి కావాలంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ నొక్కండి. మీకు ఇంకా ఏదైనా కరెంట్ టాపిక్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ఆ టాపిక్ చేయడానికి ట్రై చేస్తాను. మన డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు కరెంట్ అఫైర్స్ తో పాటు అర్థమెటిక్ రీజనింగ్ వీడియోస్ కూడా రావడం జరుగుతుంది. అయితే ఇన్ డీటెయిల్ గా మనం విషయంలోకి వెళ్ళేటప్పుడు బంగ్లాదేశ్ యొక్క మ్యాప్ తో సహా చూద్దాం. ఒకసారి ఇది ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ యొక్క మ్యాప్. మీరు ఇక్కడ గమనిస్తే ఇది పాకిస్తాన్ ఇప్పుడు ప్రజెంట్, ఇది బంగ్లాదేశ్, ఇది ఇండియా. క్లియర్ మనకు తెలిసి ఇక్కడ వరకు. బట్ 1947కి బిఫోర్, అంటే మనకి ఇండిపెండెన్స్ రాకముందు ఇదంతా కూడా, ఈ 3 పార్ట్లు కూడా ఇండియాలోనే కలిసి ఉండేది ఇదంతా కూడా ఇండియాలోనే కలిసి ఉండేది. అయితే మనం ఇండియాలో బాగా 1905లో వందే మాతర ఉద్యమం వచ్చిందని బాగా వినుంటాము. ఈ వందే మాతర ఉద్యమానికి కారణం ఏంటంటే, యాక్చువల్గా మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్నది వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ మనకు తెలుసు, మమతా బెనర్జీ గారు ఉన్నారు ఇప్పుడు. ఇది వెస్ట్ బెంగాల్. ఈ వెస్ట్ బెంగాల్ కాకుండా 1905కి బిఫోర్, ఈ వందే మాతర ఉద్యమానికి ముందు 1905కి బిఫోర్ ఇదంతా బంగ్లా లేదా బెంగాల్ గా ఉండేది ఈ బెంగాల్నే మన వాళ్ళు రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. అందుకే బెంగాల్ గవర్నర్ జనరల్స్ ఇవన్నీ వినేవాళ్ళం మనం. ఓకేనా, బెంగాల్ ని క్యాపిటల్ గా పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇలా వచ్చి సముద్రం ద్వారా ఇలా వెళ్ళడానికి ఈజీగా ఉందన్న వాళ్ళకి. ఓకేనా, అందువల్ల ఈ బంగ్లాదేశ్ ని క్యాపిటల్ గా పెట్టుకున్నారు. అయితే ఉద్యమాలు కూడా ఇక్కడే ఎక్కువగా జరుగుతున్నాయి వాళ్ళ మీద. అంటే మా ఇండియాని వదిలిపెట్టి వెళ్ళిపోండి అని స్వతంత్రోద్యమం అనేది కూడా బెంగాల్లోనే ఎక్కువగా జరుగుతుంటే, బెంగాల్ ని హిందువులు ముస్లింగా, డివైడ్ అండ్ రూల్ అనే పాలసీ మనం చదివి ఉంటాం. హిందువులు ముస్లింగా విడదీస్తే వాళ్ళ యొక్క ఐక్యత దెబ్బతిని మన మీద రావడం తగ్గిస్తారనే ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి బెంగాల్ గవర్నర్ జనరల్ గా ఉన్న లార్డ్ కర్జన్ గారు గుర్తుపెట్టుకోండి. నేను ఈ ఇష్యూని కూడా ఇన్ ద పాయింట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ప్లస్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మోడల్ లో చెప్తున్నాను అనమాట. లార్డ్ కర్జన్ గారు గుర్తుపెట్టుకున్నాను, ఈ పేరు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ లార్డ్ కర్జన్ గారు 1905లో ఏం చేశారంటే, ఈ బెంగాల్ ని, ఇది ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్న దాన్ని వెస్ట్ బెంగాల్ అని, నేను అర్థమవుతుంది అనుకున్నాను, బెంగాల్ అలా వెస్ట్ బెంగాల్ అని, ఇది ఈస్ట్ బెంగాల్ గా మారిపోయింది ఈస్ట్ బెంగాల్ గా మారిపోయింది. అంటే బెంగాల్ ఏదైతే ఉందో అది ఈస్ట్ సైడ్ ఉన్నది, ఇది ఇలా డివైడ్ చేసిన తర్వాత ఇది వెస్ట్ బెంగాల్ గా, ఇది ఈస్ట్ సైడ్ ఉంది కాబట్టి ఈస్ట్ బెంగాల్ గా కవర్ అయిపోయింది. అగైన్ 1911లో ఏమైందంటే, మనకు ప్రొటెక్షన్ బాగా చేసి ఉన్నాను బెంగాల్ ని విడదీయొద్దని. అప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే, హిందూ ముస్లిమ్స్ కూడా వందే మాతర ఉద్యమం చేస్తూ నదుల్లోకి వెళ్ళి ఇద్దరు కలిసి స్నానాలు చేస్తూ రాఖీ పండుగలాగా కట్టుకుంటూ బాయి అంటూ బాగా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు 1905 నుంచి 1911 వరకు అలా ప్రొటెక్ట్ చేయడం వల్ల 1911లో మన యొక్క క్యాపిటల్ ని, అప్పుడు దాకా కలకత్తాలో ఉన్న క్యాపిటల్ మన కలకత్తాలు అన్ని, మన ఫస్ట్ సుప్రీంకోర్టు అయినా ఇక్కడే ఉంది, మన బ్యాంక్, హైయెస్ట్ బ్యాంక్ RBI కూడా ఇక్కడే ఉంది నెక్స్ట్ మన క్యాపిటల్ ఇప్పుడు ఢిల్లీ కదా, అప్పుడు అన్ని కలకత్తాలో ఉండేవి. కలకత్తా నుంచి 1911లో ఢిల్లీకి మార్చారు. ఆ మార్చిన టైంలో మన ఇండియాకి ఒక పెద్ద ఢిల్లీ దర్బార్ జరిగింది. ఆ ఢిల్లీ దర్బార్కి హెడ్ గా ఎవరు వచ్చారంటే, చీఫ్ గెస్ట్ గా అప్పటి బ్రిటిష్ రాజు అయినటువంటి కింగ్ జార్జ్ 5 గారు రావడం జరిగింది. ఆ కింగ్ జార్జ్ 5 గారు ఏం చేశారంటే, ప్రొటెస్ట్ జరుగుతుంది కాబట్టి బెంగాల్ ని అగైన్ మరలా ఈస్ట్ వెస్ట్ కాకుండా బెంగాల్ గానే ఉంచేయాలి అని చెప్పారు. ఇది ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ యొక్క హిస్టరీ మీకు ఇప్పుడు దాకా వెస్ట్ బెంగాల్ తెలుసు, ఈస్ట్ బెంగాల్ తెలియదు. అగైన్ మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఇష్యూ ఏంటంటే, ఎవరైతే ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళు పాకిస్తాన్ లోకి వెళ్ళిపోవచ్చు, అది మనకి చాయిస్ ఇచ్చారనమాట. ఎవరు పాకిస్తాన్ లో కలుస్తారో కలవచ్చు, ఎవరు ఇండియాలో ఉంటారో ఉండొచ్చు అనేది
ఛాయిస్ ఇచ్చారు. అప్పుడు ఈ బెంగాల్లో ఉన్న ముస్లిమ్స్ ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు కాబట్టి ఏ బెంగాల్లోనన్నా ఈస్ట్ బెంగాల్లో ఉన్న ముస్లిమ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము పాకిస్తాన్ లోనే కలిసిపోతామని చెప్పారు. దాని ప్రకారంగానే ఇప్పుడు ఇదిగోండి ఇది చూస్తున్నా, ఇది కలిపి పాకిస్తాన్ అయింది. మీరు గమనిస్తే నాన్న ఇక్కడ లెటర్స్ కూడా ఉన్నాయి. ఇది వెస్ట్ పాకిస్తాన్ అయింది, ఎందుకంటే పాకిస్తాన్ మొత్తం అనుకుంటే ఇది వెస్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇది వెస్ట్ పాకిస్తాన్, ఇది ఈస్ట్ సైడ్ ఉంది కాబట్టి ఈస్ట్ పాకిస్తాన్ అయింది. అర్థమైంది అనుకుంటున్నాను నేను మాట్లాడింది నాన్న. ఇప్పుడు మీకు బెంగాల్ ఏ విధంగా పాకిస్తాన్ లో కలిసింది, ఆ పాకిస్తాన్ రెండు భాగాలుగా ఎలా ఉందని చూసాం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ పాకిస్తాను ఇక్కడుండి రన్ చేస్తుంది అన్న. ఇక్కడుండి రన్ చేయడం వల్ల ఇక్కడ డెవలప్మెంట్ కొద్ది తక్కువగా ఉంది. అంటే ఎలా చెప్తామంటే మనకి క్యాపిటల్ ఢిల్లీలో ఉంది నాన్న ప్రజెంట్, అందువల్ల నార్త్ సైడ్ బాగా డెవలప్ అవుతుందని, సౌత్ సైడ్ డెవలప్ కావట్లేదని మనం చాలా సార్లు వాదనలో వినుంటాము. అయితే సేమ్ యాస్టీస్ గా గవర్నమెంట్ అంతా కూడా వెస్ట్ పాకిస్తాన్ లో ఉంది, ఈ ఈస్ట్ పాకిస్తాన్ లో ఏమీ లేకపోవడం వల్ల ఇక్కడ గవర్నమెంట్ అనేది లేదు. ఇక్కడ వచ్చే పనులు కూడా తీసుకెళ్లి ఇక్కడే డెవలప్ చేసుకుంటున్నారు అనేది పెద్ద గొడవలు నాన్న. అందువల్ల ఈస్ట్ పాకిస్తాన్ వెనకబడిపోతుంది అని చెప్పి బాగా తిరుగుబాటు జరిగింది నాన్న. తిరుగుబాటు జరిగి ఏమన్నారంటే మా ఈస్ట్ పాకిస్తాన్ కి స్వతంత్రం ఇవ్వండి, మేము ఓన్ గా బంగ్లాదేశ్ ఏర్పరచుకుంటాము అని చెప్పారు. ఆ గొడవలు జరగటానికి లేదా అప్పుడు తిరుగుబాటు చేయడానికి లీడర్ ఎవరంటే షేక్ ముజిబ్ రెహమాన్ నాన్న. షేక్ ముజిబ్ రెహమాన్ గారు నన్ను మీకు చూపిస్తాను. ఈయన షేక్ ముజిబ్ రెహమాన్ గారు నాన్న. ఈ షేక్ ముజిబ్ రెహమాన్ గారినే ఎవరో కాదు, ఈ పక్కన ఉన్న ఆమె షేక్ హసీనా గారు, షేక్ హసీనా గారి ఫాదర్ అన్నమాట. నన్ను మీకు హిస్టరీ కంటెంట్ 1 by 1 వస్తుంది అనుకుంటున్నాను. మీకు బంగ్లాదేశ్ ఎలా వస్తుంది, మన షేక్ హసీనా గారు ఎవరు అన్న దగ్గర నుంచి వస్తున్నాం. షేక్ ముజిబ్ రెహమాన్ గారు అప్పటి యొక్క తిరుగుబాటు దళానికి నాయుడుగా ఉన్నారు. అందుకే నాన్న ఆయన ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు కాబట్టి ఆయన్ని బంగబంధు అని కూడా అంటున్నారు నాన్న. ఇక్కడ మీరు గమనిస్తే బంగబంధు అంటే బంగ్లాదేశ్ యొక్క బంధు, మనకి దీన బంధు లేదా మా జాతిపిత ఎలా అంటామో వాళ్ళని బంగబంధు అని అంటున్నారు నాన్న. ఓకేనా. ఈ బంగబంధు గారు స్థాపించిన సంస్థ ఏంటంటే నాన్న ముక్తి బాహిని అంటారు నాన్న. ఈ ముక్తి బాహిని అంటే మాకు విముక్తి ఇవ్వండి, పాకిస్తాన్ నుంచి విముక్తి ఇవ్వండి అనేది ముక్తి బాహిని అనే సంస్థ స్థాపించి షేక్ ముజిబుర్ రెహమాన్ గారు స్వతంత్రోద్యమం నడిపారు నాన్న. ఓకేనా. మనకి ఎట్లా అయితే స్వతంత్రోద్యమం నడిచిందో వాళ్ళకు కూడా స్వతంత్రోద్యమం నడిచింది. అయితే అక్కడ ఏం జరిగిందంటే నాన్న మార్చి 25 1971 లో నాన్న 71 లో బంగ్లాదేశ్ ఏర్పడిందని తెలుసు. అయితే మార్చి 71 లో ఈ ముజిబుర్ రెహమాన్ గారిని పాకిస్తాన్ ఆర్మీ అరెస్ట్ చేసింది నాన్న. ఎందుకంటే మీరు అల్లర్లు చేస్తున్నారు నాన్న. దాన్నే మనం అప్పట్లో గొరిల్లా బ్యాచ్ అని కూడా విన్నాము. ఓకేనా. గొరిల్లా బ్యాచ్ తో మీరు బాగా అల్లర్లు చేస్తున్నారని ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ కి ప్రొటెస్ట్ గా ముక్తి బాహిని వాళ్ళు 9 నెలల పాటు కంటిన్యూగా ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నారు నాన్న. ఈ గొడవలు పెద్దవైపోయి ఇప్పుడు ఏ విధంగా అయితే గొడవలు జరుగుతున్నాయో అంతకంటే రెండింతలు గొడవ అయ్యి ఇండియా కూడా ఆ యుద్ధానికి సపోర్ట్ చేయడం జరిగింది నాన్న. ఎందుకు సపోర్ట్ చేసిందంటే ఇండియా సపోర్ట్ చేయడానికి కారణం అప్పుడు బంగ్లాదేశ్ కారణం ఏంటంటే బంగ్లాదేశ్ అనేది మన ఇండియాకి బోర్డర్ గా ఉంది నాన్న. ఎంత బోర్డర్ ఉందంటే మీరు గమనిస్తే మన ఇండియాతో వేరే కంట్రీకి ఉన్న వాటిలో అతిపెద్ద బోర్డర్ బంగ్లాదేశ్ కి ఉంది. 4096 కిలోమీటర్స్ బోర్డర్ కలిగి ఉంది నాన్న. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ నుంచి ఇదంతా ఇండియాతో బోర్డర్ అనమాట. చుట్టుపక్కల మొత్తం ఇండియా ఉంటుంది, మిడిల్ లో బంగ్లాదేశ్ ఉంటుంది. అంటే 4096 కిలోమీటర్లు ఇండియాతో బోర్డర్ కలిగినటువంటి బంగ్లాదేశ్ లోని ప్రజలు ఇండియాలోకి వచ్చేయడం జరుగుతుంది అప్పుడు అల్లర్ల వల్ల. ఎప్పుడన్నా 1971 లో వీళ్ళందరూ రావడం వల్ల ఇండియా మీద ప్రెజర్ ఎక్కువ పడటం వల్ల వీళ్ళు మా దేశం రావద్దు బాబు, మీరు ఆడేవాళ్ళు మీకు మేము సపోర్ట్ చేస్తామని ఇండియా కూడా సపోర్ట్ చేసింది. అలాంటి ఆ మూవీసే మనకి గాజీ అని 2-3 మూవీస్ కూడా ఉన్నాయి ఆ మూవీస్ ఆ వార్ గురించి. అయితే ఫైనల్ గా షేక్ ముజిబుర్ రెహమాన్ గారి ఆధ్వర్యంలో నడిచిన ముక్తి బాహిని దళం విజయం సాధించింది. ఈస్ట్ పాకిస్తాన్ అల్లా ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఈస్ట్ పాకిస్తాన్ అల్లా బంగ్లాదేశ్ గా మార్పు చెందింది నాన్న. క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ బెంగాల్ అల్లా ఈస్ట్ బెంగాల్ అయింది. ఈస్ట్ బెంగాల్ స్వతంత్రం తర్వాత పాకిస్తాన్ లో కలిసి ఈస్ట్ పాకిస్తాన్ అయింది. పాకిస్తాన్ నుంచి స్వతంత్రం తీసుకుని బంగ్లాదేశ్ గా ఏర్పడింది. ఈ బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణమైనటువంటి షేక్ ముజిబ్ రెహమాన్ గారు ఎవరైతే ఉన్నారో నాన్న, ఈ షేక్ ముజిబ్ రెహమాన్ గారిని ఆర్కిటెక్ట్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ గా చూస్తున్నారు. అంటే ఆయనే స్వతంత్రం తీసుకొచ్చారని. అయితే ఈయన స్వతంత్రం తీసుకొచ్చారు కాబట్టి ఈయనే మొదటి ప్రధానిగా అయ్యారు. ఈయన ప్రధానిగా చేసిన విషయం ఏంటంటే ఎవరైతే
ఇండియా స్వతంత్రానికి కష్టపడ్డారో నాన్న ఈయన ఈ ముక్తి బాహిని అనే పార్టీ నేమ్ చేంజ్ చేసి అవామీ లీగ్ అనే పార్టీగా మార్చారు నాన్న. ఏమని మార్చారు? ముక్తి బాహిని అనేది అప్పుడు దాకా వారుకు సంబంధించి కాబట్టి ఇండిపెండెన్స్ రాగానే ఆ పార్టీని అవామీ లీగ్ అనే పార్టీగా మార్చారు. అవామీ లీగ్ అనే పార్టీగా మార్చి ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ముక్తి బాహినిలో ఉండి ఎవరైతే సభ్యులుగా ఉండి ఇండిపెండెన్స్ కోసం కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ జాబ్స్ కోటాలో 30% రిజర్వేషన్ ఇస్తున్నాము అని చెప్పారు. నాన్న మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్ గా. ఇదే పెద్ద ఇష్యూ నాన్న. యాంటీ కోటా గొడవ జరుగుతుంది. అంటే ఏమైందంటే ఈ 30% రిజర్వేషన్ల వల్ల ఎవరైతే ఐఏఎస్ లో ఐపీఎస్ లో నాన్న పెద్ద పెద్ద జాబుల గురించి మాట్లాడుతున్నా, ఇవే కాకుండా అన్ని సంస్థల్లోనూ వీళ్ళ యొక్క మనుషులు ఉన్నారు. ఎవరి మనుషులు? షేక్ ముజిబ్ రెహమాన్ గారు. ఇది ఈయనే నాన్న, షేక్ ముజిబ్ రెహమాన్ గారు ప్రియంగా అయ్యారు. ఈ ముక్తి బాహినికి హెడ్ కూడా ఈయనే. అంటే ఈయన హెడ్ అయినప్పుడు ఈయన కింద మనుషులు అంటే ఈయన సొంత మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే స్వతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళు. వీళ్ళకే 30% కోటాలో ఉద్యోగాలు వస్తున్నాయి. వీళ్ళు అగైన్ ఇదే గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నారు. అందువల్లే వీళ్ళ గవర్నమెంట్ బాగా స్ట్రాంగ్ గా ఉంది నాన్న. అంటే అందరూ ఐఏఎస్ ఐపీఎస్ అందరూ కూడా ఈయనకే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే 30% రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి. నాన్న ఈయన మధ్యలో అనుకోకుండా చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళ డాటర్ షేక్ హసీనా గారు పార్టీ పగ్గాలు తీసుకున్నారు నాన్న. పార్టీ పగ్గాలు షేక్ హసీనా గారు తీసుకున్నారు. అదే ఇక్కడ మనకు ఉంది చూడండి, షేక్ హసీనా మెటరలైజింగ్ బంగబంధుస్ డ్రీమ్. అంటే ఆ బంగబంధు గారు ఎవరైతే ఉన్నారో షేక్ ముజిబ్ రెహమాన్ గారు 30% రిజర్వేషన్ ఇస్తానని, ఆ 30% రిజర్వేషన్ ని మేడం గారు కంటిన్యూ చేస్తూ వచ్చారు, సపోర్ట్ చేస్తూ. ఎందుకంటే ఈ మేడం గారు కూడా అవామీ లీగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళే, ఆ పార్టీకి వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ గొడవ స్టార్ట్ అయింది నాన్న. దానివల్ల ఏమైందంటే ఆ బంగ్లాదేశ్ మొత్తంలో కూడా టాప్ యూనివర్సిటీ అయినటువంటి ఢాకా యూనివర్సిటీ నాన్న, ఇది మీరు చూస్తున్నారు. ఈ ఢాకా యూనివర్సిటీ యొక్క స్టూడెంట్స్ ఏం చేశారంటే ఈ విషయాన్ని గమనించి మీరు 30% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మీ మనుషులు, మీ అంటే ముక్తి బాహినిలో ఎవరైతే యుద్ధం చేసిన వాళ్ళు షేక్ ముజిబ్ రెహమాన్ సంబంధించిన వాళ్ళు కదా నాన్న, మీ వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి, మీ వాళ్లే గవర్నమెంట్ లో ఉంటున్నారు, అది క్యాన్సిల్ చేయాలి అని యాంటీ కోటా అనేటువంటి గొడవ స్టార్ట్ అయింది నాన్న. యాంటీ కోటా అంటే 30% అనేది. ఇప్పుడు మేడం గారు ఏం చేశారంటే షేక్ హసీనా గారు వాళ్ళని టెర్రరిస్టులని, నక్సలైట్లని, యాంటీ బంగ్లాదేశిస్టులని చాలా మాటలు అన్నారు నాన్న. దానికి వీళ్ళు కోర్టుకు వెళ్లారు, సుప్రీంకోర్టు. వాళ్ళ యొక్క సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే నాన్న, మీరు చూస్తున్నది బంగ్లాదేశ్ యొక్క సుప్రీంకోర్టు. ఈ బంగ్లాదేశ్ యొక్క సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఇప్పుడు ఉన్నటువంటి 30% కోటా అనేది విరుద్ధంగా ఉంది. ఆల్రెడీ నాన్న ఓవరాల్ గా బంగ్లాదేశ్ లో 56% రిజర్వేషన్లు అయినాయి. ఓకేనా? అందులో 30% ఓన్లీ వాళ్ళ పార్టీ సభ్యులైనటువంటి ముక్తి బాహిని లేదా ఇప్పుడు ముక్తి బాహిని మార్చి అవామీ లీగ్ అన్నారు కదా, అవామీ లీగ్ వాళ్ళకే ఇస్తున్నారు. ఇది కరెక్ట్ గా లేదు, వీళ్ళకి ఓన్లీ 5% మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అన్న, బంగ్లాదేశ్ యొక్క సుప్రీంకోర్టు. అయితే అక్కడతో గొడవ సర్దుమణిగిపోయింది. అంతా బాగుంది అని అనుకున్న టైంలో ఈ ఎవరైతే యాంటీ కోటా వాళ్ళు చేశారో అది అలా యాంటీ గవర్నమెంట్ గా మారింది నాన్న. ఎందుకు మారింది అంటే వీళ్ళందరూ ఏమంటారంటే మాకు 3 డిమాండ్స్ ఉన్నాయి ఈ గొడవలో. ఇప్పుడు దాకా యాంటీ కోటా ప్రొటెస్ట్ లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ షేక్ హసీనా గారు సారీ చెప్పాలి. ఎందుకంటే మీరు మమ్మల్ని టెర్రరిస్టులు అన్నారు, నక్సలైట్లు అన్నారు, లేదు అంటే యాంటీ బంగ్లాదేశీయులు అన్నారు కాబట్టి మీరు మాకు సారీ చెప్పాలి. దానితో పాటు నిన్న 200 మెంబర్ దాకా చనిపోయారు నాన్న. వాళ్ళతో కలుపుకుని ఎవరైతే చనిపోయారో 300 మందికి పైగా వాళ్ళందరికీ మీరు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. దానితో పాటు మేము ప్రొటెస్ట్ చేసేటప్పుడు మా మీద ఎవరైతే తిరుగుబాటు చేశారో పోలీసులు బాగా అంటే రూల్స్ గా అతిక్రమించి బాగా మా మీద ఎవరైతే కాల్పులు జరిపారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అని ప్రొటెస్ట్ చేయడం మొదలు పెట్టారు నాన్న. ఇప్పుడు దాకా చేసిందేమో 30% రిజర్వేషన్ గురించి. 30% రిజర్వేషన్ ఎలాగూ సుప్రీంకోర్టు తీసేసింది. ఇప్పుడు ప్రొటెస్ట్ ఎలా మారిందన్న యాంటీ గవర్నమెంట్ గా. ఈ యాంటీ గవర్నమెంట్ రావడానికి బిహైండ్ ఏం జరుగుతుందంటే మేడం గారు షేక్ హసీనా గారు ఇప్పటికి 4th టైం పిఎం గా గెలిచారు నాన్న. 4th టైం పిఎం గా గెలిచారు. మొన్న లేటెస్ట్ గా మొన్న జనవరిలోనే మేడం గారు 4th ర్యాంక్ గా గెలిచారు. ఆ గెలిచినప్పుడు కూడా రిగ్గింగ్ జరిగిందని చాలా జరిగినాయని విషయం. ఈ మేడం గారిని ఈ 3 విషయాలు అడగడం, సారీ చెప్పమనటం, వాళ్ళందరికీ ఎక్స్గ్రేస్ చేయమనటం, పోలీస్ సిబ్బందిని అరెస్ట్ చేయమంటం అనేది గొడవ బాగా పెద్దదైపోయి నిన్న 100 మంది దాకా చనిపోవడం జరిగి ఇవాళ అందరూ చెలో ఢాకా అని తీసుకురావటం, అందుట్లో ఇవాళ ఎవరు కూడా పన్నులు కట్టొద్దు అని చెప్పి మనకు ఆల్రెడీ ఏ విధంగా అయితే మనకి జరిగిందో నాన్న
నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది సేమ్ యాస్టీస్ గా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అని తీసుకురావడం, ఎవరు కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేయొద్దని చెప్పి గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు కూడా బహిష్కరించడం జరిగింది అన్న. ఈ విధంగా తిరుగుబాటు ఎక్కువైపోవడం వల్ల బంగ్లాదేశ్ పిఎం గారు షేక్ హసీనా గారు రిజైన్ చేయడం జరిగింది. రిజైన్ చేసేసి ఆ గొడవ జరిగిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఢాకాని అటాక్ చేయడానికి వస్తున్నారని తెలిసింది కాబట్టి ఆ మేడం గారు ఢాకా నుంచి ఇండియా వచ్చేసారని, ఇండియా నుంచి లండన్ వెళ్ళారని తెలుస్తుంది. ఫ్రెండ్స్, మీ అందరికీ కాన్సెప్ట్ బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. దీంట్లో మనం హిస్టరీలోకి వెళ్ళి బంగ్లాదేశ్ గురించి, బంగ్లాదేశ్ విభజన గురించి, మనకి కలకత్తా నుంచి ఢిల్లీకి క్యాపిటల్ ఎలా మారిందని, మన కరెంట్ అఫైర్స్ కూడా మనం నేర్చుకున్నాం. దాంతోపాటు బంగ్లాకి ఇండియాకి బోర్డర్ 4096 కిలోమీటర్స్ అని, ఇలా మన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేర్చుకోవడం జరిగింది. ఇది రీసెంట్ గా జరగబోయే ఎగ్జామ్స్ లో కూడా రావడానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొన్న ప్రైమ్ మినిస్టర్ గారి ఓత్ రోజు కూడా మేడం గారు రావడం జరిగింది, నన్ను షేక్ హసీనా గారు. ఇట్లా మన ఇండియాకి మనకిను బంగ్లాదేశ్ కి చాలా ఫ్రెండ్షిప్ నేచర్ ఉండటం వల్ల ఈ టాపిక్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దట్టు అగైన్ ఈ గొడవల్లో మళ్ళీ 1971 లో ఎలా వచ్చారు అలాగే ప్రజలు మరలా బోర్డర్ దాటి మన ఇండియాకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇండియా ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.